ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని ఈ సువార్త పఠనంలో తెలుసుకుందాం. మరి ఈ యొక్క పవిత్ర వారంలో ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు సువార్త పఠనంలో రెండో వ్యక్తిగా యూదా ఇస్కరియోతు గురించి ప్రస్తావన చేయడం జరిగింది. యూదా ఇస్కరియోతు అవకాశాన్ని కోల్పోయిన శిష్యుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసు ప్రభువుకు చాలా దగ్గరగా ఉన్న ఒక శిష్యుడి గురించి ధ్యానించబోతూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు. అతను యేసుతో కలిసి నడిచాడు, అద్భుతాలు చూశాడు, బోధనలు విన్నాడు. అయినా కూడా అతని జీవితం ఒక విషాదాంతం అయ్యింది. ఎందుకు? అతను దేవుని కంటే ఇతర విషయాలను ఎక్కువగా ప్రేమించాడు. యూదా ఎవరు అని మనం ధ్యానిస్తే, యూదా యేసు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. అతనికి బాధ్యత కూడా ఇచ్చారు, డబ్బు సంచిని చూసుకునే బాధ్యత. అంటే అతను నమ్మకమైన స్థితిలో ఉన్నాడు, కానీ బయటికి విశ్వాసం ఉన్నట్టు కనిపించిన లోపల అతని హృదయం దేవునితో పూర్తిగా కలిసిపోలేదు. బైబిల్ ప్రకారం అతనిలో లోభం అంటే డబ్బుపై ప్రేమ ఉంది. కొన్నిసార్లు దొంగతనం కూడా చేసేవాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ఇది మనకు చెబుతుంది. చిన్న పాపాలు పెద్ద పాపాలకు దారితీస్తాయి. యూదా హృదయం వికారంగా మారింది. మొదట చిన్న లోభం, తర్వాత అసంతృప్తి, చివరికి ద్రోహం. యూదా ఎందుకు ఆ పెద్ద తప్పు చేశాడు? ఎందుకు ప్రభుని అప్పగించాడంటే, ఒకటి లోభం, అతను డబ్బును ప్రేమించాడు. రెండవది ఆత్మీయ దూరం, యేసుతో ఉన్నప్పటికీ హృదయం దూరమయ్యింది. సాతాను ప్రభావం, తన మనస్సును చెడు ఆలోచనలకు తెరిచాడు. నాలుగవది నిరాశ, ఆశలు తీరకపోవడం. యేసు తన ఊహించిన రాజు కాదు అనిపించింది. చివరికి అతను ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి యేసును అప్పగించేందుకు ఒప్పుకున్నాడు. ఎన్ని నాణేలకు అప్పగించాడని మనం ధ్యానిస్తే, యూదా యేసును 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఇది ఒక దాసుని ధర. యేసును తక్కువగా అంచనా వేసిన చూసిన పాత నిబంధన ప్రవచనం నెరవేర్చడం ఇది మనకు చెబుతుంది. మనిషి దేవుని విలువను ఎంత తక్కువగా అంచనా వేయగలడో. యూదా ద్రోహం. యూదా సైనికులను తీసుకుని వచ్చి యేసును ఒక ముద్దుతో గుర్తుపట్టాడు. ప్రేమ సూచన అయిన ముద్దును ద్రోహానికి ఉపయోగించాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. పశ్చాత్తాపం కానీ ఆశలేమి. యేసును అప్పగించిన తర్వాత యూదా తన తప్పు గ్రహించాడు. వెండి నాణేలను తిరిగి ఇచ్చాడు. నేను దోషి రక్తాన్ని అప్పగించాను అని అన్నాడు. కానీ ఒక పెద్ద తప్పు చేశాడు. దేవుని దగ్గరకు తిరిగి రాలేదు. యూదా ఎలా మరణించాడు అంటే, బైబిల్ ప్రకారం యూదా వెళ్ళి తనను తాను ఉరేసుకున్నాడు. ఇది అతని నిరాశను చూపిస్తుంది. పశ్చాత్తాపం ఉన్న ఆశ లేకపోవడం అతని నాశనం చేసింది. పేతురు యూదాలో ఉన్నటువంటి తేడాలు ఏమిటి అంటే, పేతురు కూడా తప్పు చేశాడు, యూదా కూడా తప్పు చేశాడు. తేడా ఏమిటి అని మనం ధ్యానిస్తే, పేతురు పశ్చాత్తాపం, దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు, పునరుద్ధరించబడ్డాడు. యూదా పశ్చాత్తాపం కానీ నిరాశ, దేవుని దగ్గరకు రాలేదు. ఇది చాలా గొప్ప పాఠం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితానికి ఎటువంటి పాఠాలను మనం నేర్చుకోవాలి అంటే, దేవుని దగ్గర ఉండటం మాత్రమే సరిపోదు, హృదయం కూడా ఆయనతో ఉండాలి. చిన్న పాపాలను నిర్లక్ష్యం చేయకూడదు. లోభం మనిషిని నాశనం చేస్తుంది. పశ్చాత్తాపం ఉన్నప్పుడు వెంటనే దేవుని దగ్గరకు రావాలి, నిరాశ పడకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
యూద జీవితం మనకు ఒక హెచ్చరిక. అవకాశాలు ఉన్న సరైన నిర్ణయం పోకపోవడం జీవితం నాశనమవుతుంది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరకు రండి. ప్రభువా, యూద చేసిన తప్పులను మేము చేయకుండా కాపాడండి. లోభం నుండి, చెడు ఆలోచనల నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి. నిజమైన పశ్చాత్తాపం మరియు ఆశను మాకు ఇవ్వండి. యేసు ప్రభువా, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. యూద ఏ విధంగా అయితే నిరాశను పొందాడు ప్రభువా, అటువంటి నిరాశలో మేము ఒకవేళ ఉన్న ఎడల మమ్మలను రక్షించండి. అటువంటి నిరాశ మమ్మలను కృంగతీయకుండా ఎల్లప్పుడూ మీ వైపు తేరిపారి చూసే భాగ్యం మాకు దయచేయండి. మా యొక్క బలహీనతలను మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మరి పేతురు ప్రభువును నిజంగా ప్రేమించాడు, కానీ కొన్నిసార్లు బలహీనపడ్డాడు. పేతురు 3 సార్లు యేసును తిరస్కరించాడు, అబద్ధమాడాడు. అయితే అతను తన తప్పును తెలుసుకుని గాఢమైన పశ్చాత్తాపం పొందాడు. అతను మళ్ళీ ప్రభు వైపు తిరిగి వచ్చి తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించాడు. అంటే పేతురు ప్రేమ నిజమైనది, పశ్చాత్తాపంతో కూడినది. అదేవిధంగా యూద ప్రేమను చూసినట్లయితే యూద ఇస్కరియోతు కూడా యేసుతో కలిసి తిరిగాడు, తన అద్భుతాలు చూశాడు. కానీ అతని హృదయం లోభం వైపు మళ్ళింది. అతను 30 వెండి నాణాల కోసం యేసుకు ద్రోహం చేశాడు. తరువాత పశ్చాత్తాపం వచ్చిన దేవుని వద్దకు తిరిగి రాకుండా నిరాశలో పడిపోయాడు. అంటే యూద ప్రేమ స్వార్థంతో కూడినది, నిలకడ లేనిది. పేతురు ఎక్కువగా ప్రేమించాడు, ఎందుకంటే అతను తప్పు చేసిన దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. అతని ప్రేమ క్షమాపణను స్వీకరించే వినయం కలిగి ఉంది. చివరికి తన ప్రాణం కూడా యేసు కోసం అర్పించాడు. యూద మాత్రం యేసును ప్రేమించినట్టు కనిపించిన తన మనసులో దేవుని కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు. పశ్చాత్తాపం ఉన్న దేవుని క్షమను నమ్మలేకపోయాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నిజమైన ప్రేమ అంటే తప్పులు చేసిన తర్వాత కూడా దేవుని దగ్గరకు తిరిగి రావడం. పేతురులాగా ఉంటే దేవుడు మనల్ని మళ్ళీ ఉపయోగించుకుంటారు.